దేశ సరిహద్దుల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రక్షణ పరంగా పాకిస్తాన్, చైనా మనకు పెను సవాళ్లు విసురుతున్నాయి. దీంతో కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో భద్రత మీద వరుస సమీక్షలు చేస్తోంది. దేశ రక్షణలో తూర్పు తీరం చాలా కీలకమైంది. ఇట్లాంటి పరిస్థితులలో తూర్పు తీరం రక్షణ వైఫల్యాలు ఎదుర్కొంటోంది. గతేడాది విశాఖ నేవల్ డాగ్ యార్డులకి అనుమానితులు చొరబడ్డారనే సమాచారంతో నేవీ సిబ్బంది అప్రమత్తమై 36 గంటల పాటు గాలించారు. అణువణువు జల్లెడ పట్టారు. ఇలాంటి సంఘటనలు తూర్పు తీరంలా భద్రతపై ఇంకింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని చెబుతున్నాయి. దేశ తూర్పు తీర భద్రతకు విశాఖలోని చానా రక్షణ స్థావరాలు తలమానికంగా ఉన్నాయి. త్రివిధ రక్షణ దళాల్లో రెండింట మూడొంతులు 3 కమాండ్లతో నౌకాదళం ఇక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. ఐఎన్ఎస్ సర్కారు పరిధిలా చానా నేవల్ యూనిట్లు పనిచేస్తున్నాయి. యుద్ధ నౌకలతో పాటు జలంతర్గాములు, కోస్ట్ గార్డు నౌకలు, ఆయుధ సంపత్తి డిపోలు ఉండటంతో డిఫెన్స్ సెక్యూరిటీ గార్డులు 24 గంటలు పహారా కాస్తున్నాయి. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఉన్నా గత ఏడాది చివరల్లో నేవల్ డాక్ యార్డులోకి 2 అనుమానితులు చొరబడటాన్ని నేవీ సిబ్బంది గుర్తించారు. రక్షణ స్థావరం ప్రహారీ గోడ పక్కనున్న చెట్టు కొమ్మ సాయంతో వాళ్ళు లోపలికి వచ్చారు. అయితే లోపల వాళ్ళు యాడ ఉన్నది అంతుపట్టలేదు. నేవీ సిబ్బంది అణువణువు గాలించి పట్టుకున్నారు. అసలు ఎక్కడి నుంచి వచ్చారనే విషయాలను మాత్రం నౌకాదళ అధికారులు భద్రతా కారణాలతో బయటకు చెప్పలేదు. అట్లనే హార్బర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోస్తని గేట్ కాడ గత నెల 30 రాత్రి మతిస్థిమితం లేని యువకుడు పోలీసులకు, నేవీ సిబ్బందికి చుక్కలు చూపించాడు. డమ్మీ తుపాకీ నుంచి తూటాలు బయటకు వస్తున్నట్లు శబ్దాలు చేస్తాడు. దూరం నుంచి గమనించిన హార్బర్ పోలీసులు, నౌకాదళ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా షిప్ బిల్డింగ్ సెంటర్ల అణుజలంతర్గామి అరిహంత్ నిర్మాణం జరగడంతో హార్బర్ పరిధిలోని గోస్తని, మల్కాపురం స్టేషన్ పరిధిలోని నేవల్ డాక్ యార్డ్ల కాడ భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చైనా, పాక్ల తీరుతోటి తూర్పు తీరం మరింత పటిష్టం కావాల్సి ఉందంటున్నారు నిపుణులు. తూర్పు నావికాదళం గురించి మనం ఎందుకు అంత స్పష్టంగా చెప్పాలంటే బే ఆఫ్ బెంగాల్ చాలా పెద్దదన్నమాట. అంటే మిగతా సముద్రాలతో పోలిస్తే బే ఆఫ్ బెంగాల్ సరిహద్దులు పూర్తిగా కాపాడలేని పరిస్థితి ఉందన్నమాట. అంటే శ్రీలంక పట్ల మనం ఉన్నంత అప్రమత్తత పాకిస్తాన్ కానీ, చైనా కానీ ఇలాంటి దేశాల పట్ల మనం చేయలేకపోతున్నాము. చొరబాటుదారులకు, శత్రువులకు మార్గము సులభంగా ఉండే ఒక బంగాళాఖాతం ప్రక్కనే మనం తూర్పు నావికాదళం పెట్టాం కనుక ఎవరు ఎప్పుడు వస్తున్నారో కనిపెట్టడం అనేది కాస్తంత కష్టమే. రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉన్నది. కానీ అక్కడక్కడ మనం చూసి చూడనట్టు ధోరణి కనుక మనం అవలంబిస్తూ ఉంటే దాన్ని ఆసరాగా తీసుకుని తప్పనిసరిగా చొరబాటు జరిగే అవకాశం ఉన్నది. ఈ దేశ భద్రత విషయంలో ఒక ప్రశ్నార్థకంగా మారకూడదనేది నా ఉద్దేశం. అయితే తూర్పు నౌకాదళం చాలా పటిష్టంగా ఉందని, దానిని కొట్టేందుకు పాక్, చైనా ప్రయత్నిస్తాయనే వాదన కూడా వినిపిస్తోంది. శత్రువుకి అవకాశం ఇవ్వకుండా మన తూర్పు నౌకాదళాన్ని ఇంకింత బలంగా చేసుకోవడం మంచిదేనని అంటున్నారు. భారతదేశానికి 2 పక్కల సముద్రం ఉంది కనుక మన నౌకాదళం చాలా పటిష్టమైన నౌకాదళం. మన దగ్గర బ్రహ్మాండమైన ఆయుధాలు కూడా ఉన్నాయి. చాలా సబ్మెరైన్స్ ఉన్నాయి మన దగ్గర. అదే ఖండాంతర క్షేపణలు కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి అంత ఈజీగా మన మీద ఈ బే ఆఫ్ బెంగాల్ నుంచి వచ్చి అటాక్ చేయడం జరిగే పని కాదు. పాకిస్తాన్ కానీ, చైనా కానీ మన నౌకాదళాన్ని కొట్టి మనకి హాని కలిగించే పరిస్థితిలో అంత సామర్థ్యం కూడా లేదని నేను. పాకిస్తాన్తో యుద్ధ సమయంలో ఆ దేశం తన సబ్మెరైన్ గాజీని తూర్పు తీరానికి తీసుకొచ్చి దాడికి ప్రయత్నించింది. ఇప్పుడు ఏదైనా యుద్ధం అంటూ వస్తే తూర్పు తీరమే టార్గెట్ అవుతుందంటున్నారు రక్షణ రంగ నిపుణులు.